నిరుపేద ఓబీసీ కులానికి చెందిన వ్యక్తిని ప్రధానమంత్రిని చేయడంలో సోనియా గాంధీ కృషి అపారమని మాజీ కేంద్ర మంత్రి చింతల మోహన్ అన్నారు. ఇందులో రాహుల్ గాంధీ కృషి కూడా అపారం, అభినందనీయమని అన్నారు. ప్రధానిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ రాజ్యాంగ సవరణ చేసి ఓబీసీలకు 27% రిజర్వేషన్ సౌకర్యం కల్పించారన్నారు. ఓబీసీలకు రిజర్వేషన్ల విషయంలో సోనియా గాంధీ సహాయ సహకారాలున్నాయని గుర్తు చేశారు. 15 కోట్ల మంది పాఠశాలల విద్యార్థులకు మిడ్ డే మీల్ లభించేలా మన్మోహన్ కృషి చేశారు అని చింతమోహన్ తెలిపారు. మరి అటువంటి ఆర్థిక పరిస్థితిని, అధ్వాన్నమైనటువంటి ఆర్థిక పరిస్థితిని ఈరోజు బలోపేతం చేసి బలమైనటువంటి భారతదేశంగా తయారు చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి దక్కింది. నేను ప్రతి శుక్రవారం ఆయన దగ్గరికి వెళ్లేవాడిని. నేను మంత్రిగా ఎరువులు దిగుమతి చేసుకోవాలంటే ఫారిన్ ఎక్స్చేంజ్ కావాలి. అన్ని షిప్పులు వచ్చేసి సీషోర్లో ఉంటే ఫారిన్ ఎక్స్చేంజ్ లేక ఇబ్బంది పడుతూ ప్రతి వారం పోయి నేను అడిగితే నన్ను చూసి నవ్వేవాడు. మీ ఇద్దరం కలిసి ఒక అరగంట కూర్చొని దేశ రాజకీయాల గురించి మాట్లాడుకుంటూ, ఫారిన్ ఎక్స్చేంజ్ గురించి మాట్లాడుకుంటూ తీసుకొని వెళ్లేవాళ్ళం. ఆ రోజుల్లో గీతాకృష్ణ అనే ఒక ఆయన ఐఏఎస్ ఆఫీసర్, ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న రోజులవి. మరి ఆ రోజు మేము ప్రతి వారం కలుస్తూ వచ్చేవాళ్ళం. మరి ఊహించని రీతిలో 2004లో ముఖ్యమైన పరిణామాలు వచ్చాయి. ఊహించని రీతిలో లెఫ్ట్ పార్టీలకు 72 లోక్సభ స్థానాలు వచ్చాయి. సిపిఐ, సిపిఎం, ఫార్వర్డ్ బ్లాక్ ఇవన్నీ కలుపుకొని కాంగ్రెస్ పార్టీకి లెఫ్ట్ పార్టీల సహాయం అవసరం వచ్చింది. ఆ రోజు సోనియా గాంధీ గారు కాంగ్రెస్ అధ్యక్షులుగా కామ్రేడ్ హరికిషన్ సింగ్ సుర్జిత్, ఆ మానవాడు, ఆయన 18 మూర్తి లేన్ లో ఉండేవాడు. సీతారాం యేచూరికి గురువు గారు. ఆయన దగ్గరికి వెళ్ళి, మరి మీ సహాయం కావాలి, లెఫ్ట్ పార్టీల సహాయం కావాలి, రాష్ట్రపతికి జాబ్ ఇవ్వమంటే ఆయన చెప్పుకొచ్చాడు, మీ వాళ్ళని ఒక టీంను పంపించండి, మీరు ఒక జాబ్ రాసి.